మీరు గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు, లక్షలు స్పెండ్ చేస్తున్నారు అకౌంట్ మీద. కానీ అసలు మీకు లీడ్స్ సరిగ్గా రావట్లేదు అండ్ ప్రాఫిటబిలిటీ ఉండట్లేదు. అప్పుడు ఏం చేయాలి? సో మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ ఓనర్స్ ఏంటంటే ప్యానిక్ అయిపోతూ ఉంటారు. ఏం చేయాలని అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిదో తెలుసా? సింపుల్గా ఒక 3-4 డిఫరెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళకి ఆడిట్ కోసం, మీ అకౌంట్ ఆడిట్ కోసం ఇవ్వండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈవెన్ మేమైనా సరే మన అకౌంట్స్ ఎవరైనా బిజినెస్ ఓనర్ వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్ ఆడిట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఒక డాక్యుమెంట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. ఆ డాక్యుమెంట్ లోపల ఏముంటాయంటే, మీ ఫస్ట్ కంప్లీట్ అకౌంట్ యొక్క ఓవరాల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, పాలసీ ఇష్యూస్ కానీ లేదంటే ట్రాకింగ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయా, అండ్ కన్వర్షన్ ట్రాకింగ్ అనేది ప్రాపర్గా సెట్ చేశారా, ల్యాండింగ్ పేజెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ కీవర్డ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, అండ్ మీ కాంపిటీటర్ ఏ కీవర్డ్స్ మీద బిడ్ చేస్తున్నారు అండ్ మీరు ఏ కీవర్డ్స్ మీద ఉన్నారు, వాళ్ళకి మీకుండే డిఫరెన్స్ కానీ అండ్ వాళ్ళకు వచ్చి మీకు రాని కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఆ డాక్యుమెంట్ లోపల ప్రొవైడ్ చేసి ఇస్తారు. సో బేస్డ్ ఆన్ దట్, ఒకవేళ మీకు ఆ డాక్యుమెంట్ కంటే సాటిస్ఫాక్టరీగా ఉండి అండ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే మీకు చేస్తున్నారో వాళ్ళు సరిగా చేయట్లేదని తెలిసిందనుకోండి, అప్పుడు మీరు స్లోగా ఏం చేయొచ్చు అంటే ఆ కొత్త ఏజెన్సీకి మీరు స్విచ్ అవ్వచ్చు. సో ఇమీడియట్గా ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు. జస్ట్ ఫస్ట్ అయితే మీరు ఆడిట్కి ఇచ్చుకోండి. ఆడిట్కి ఇచ్చుకున్న తర్వాత మీకు వన్స్ ఆ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత మీకు ఒక బేస్ లైన్ ఉంటుంది, ఏం చేయాలని చెప్పేసి మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు కొత్త ఏజెన్సీని, ఏ ఏజెన్సీని చూస్ చేసుకోవాలని డెసిజన్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.